హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు తన దాసుని ద్వారా మరి చాలా అద్భుతమైన విషయాలను గత రాత్రి ఉదయకాల సమయంలో, ఈ రాత్రి కాల ముగింపు సమయంలో కూడా మన జీవితానికి ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమైనవో దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడిన విధానం బట్టి చక్కటి అద్భుతమైన సందేశం ఇచ్చిన అభిషక్తులు దైవజనులు రెవరెండ్ అగస్టిన్ అయ్య గారికి మా కుటుంబం తరపున, మన అందరి తరపున వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు సురేష్ బాబు గారు కూడా ప్రత్యేక వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న విజయరాజు గారు, వారు కూడా ప్రత్యేక వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామ పెద్దలందరికీ, మరి ఈ 2 దినాలు కూడా మాతో పాటు సహకరించిన యవన పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు, స్త్రీల బృందమంతటికి చక్కగా పాటలు పాడి ప్రభుమైపరిచిన స్త్రీల బృందమంతటికి, ఉదయకాల సమయంలో కూడా ఒకవైపున స్కూల్ జరుగుతూ ఉంది, అయినా సరే వారు కూడా మాకు సహకరించి ప్రియదేని పిల్లరా మరి సహకరించిన హెడ్ మాస్టర్, టీచర్స్ గారు కూడా ప్రత్యేక వందన. చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన మరి వారు కూడా, వారి బృందానికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 పూటలు కూడా చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన మరి క్యాటరింగ్ వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రార్థన ముగించుకుని మరలా మేము తిరిగి ప్రయాణం చేయబోతున్నాం. అయ్యగారు కూడా కరీంనగర్ వారి ప్రాంతానికి కూడా వెళ్ళబోతున్నారు. మేము విశాఖపట్నానికి వెళ్ళబోతున్నాం. మా ప్రయాణం కొరకు, మా సేవ కొరకు రాబోయే దినాల్లో ఇంకా అయ్యగారిని దేవుడు బహు బలంగా వారి ద్వారాగా అనేకమైన ఆత్మలను ఈ రాత్రి స్పష్టంగా ప్రభు మాట్లాడారు. ఒక కుంటివాడిని కమ్యూనిస్టు దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళి 10 లక్షల ఆత్మలను నిజంగా దేవుని కొరకు సంపాదించాడంటే, 2 కాళ్ళు ఉండి కూడా దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను అనే ఒక నిర్ణయముతో ఈ స్థలం నుండి మనం వెళ్ళాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నా మట్టుకు నేను నత్తివాడిని. ఈ ప్రాంతంలో వీరస్వామి మాస్టర్ గారు ఉండేవారు, పౌలయ్య గారు, మరొక వైపున రూబెనమ్మ గారు ఉండేవారు, మరి చివరిని ఆశీర్వాద మాస్టర్ గారు ఉండేవారు. నాకు ఇంకా జ్ఞాపకం, ఇక్కడ పౌలు మాస్టర్ గారు, ఆశీర్వాద మాస్టర్ గారికి నేనే మీడియేటర్గా వారి ఇద్దరికి కూడా సమాచారం అందించడానికి నన్ను ఆహ్వానించేవారు. ఆయన అడిగేవాడిని, ఆయన చెప్పేవారు, ఈ విషయం చెప్పండి, అక్కడికి వెళ్ళాని. 2 అడుగులు వేసేవాడిని, వెంటనే మర్చిపోయేవాడిని. మాస్టర్ గారు అని మర్చిపోయానండి చెప్పండి అని అంటే, ఇలాగున 4-5 సార్లు. అలాంటిది ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చూడకుండా గంటల తరబడి వాక్యం చెప్తానో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాను. ఒక రోజున మా బావగారు అడిగారు, హెచ్బిఐకి నేను పంపిస్తాను, ఎంత ఖర్చు అయినా సరే బైబిల్ ట్రైనింగ్కి నేను చేయించాలనుకుంటున్నాను, ఖర్చు అంతా నేను భరిస్తాను అని అన్నప్పుడు నేను నమస్కారం పెట్టాను. ఎందుకంటే నాకు చాలా సిగ్గు, నాకు మాట్లాడటం చేత కాదు. చాలామందిని అక్కలనేమో వదిలేమో అక్కలని వాడిని, నాకు అంత జ్ఞాపశక్తి ఉండేది కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఈ రోజున నాకు అనిపిస్తుంది, నా మట్టుకు నేను బహుశా అనుకుంటున్నాను, మరి పౌలయ్య గారిని నా కోసమేనేమో ఈ ప్రాంతానికి పంపించారు. రూబెనమ్మ మరి టీచర్ గారిని నా కోసమనేమో పంపించారేమో అనిపిస్తుంది. ఆ రోజున వారు వేసిన విత్తనాలు ఈ రోజున దేవుడు ఆ విశాఖ మహానగరంలో అనేక ప్రదేశాలలో దేవుని ఉన్నతమైన పని చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రియదిని బిడ్డారా, నేను చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను ప్రభువా, కాబట్టి నా బలమేంటి, నా శక్తి ఏంటి, మీరు ఏది ఇస్తే దానిని నే పని కొరికి నేను వినియోగిస్తాను ప్రభువా అని నేను తీర్మానం చేసుకున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మాట్లాడారు. మన వయసు పెరుగుతున్న కొలది చివరికి మనం ఏమీ చేయలేని స్థితిలోకి రాబోతున్నాం.
అలా రాకమునిపే నీకున్న బలాన్ని, నీకున్న శక్తిని, నీకున్న ధనాన్ని, నీకున్న సమస్తాన్ని, నీకున్న సమయాన్ని దేవుని కొరకు వాడాలని ఈ రాత్రి ఈ మాటలు చెప్పడానికేనేమో ఎక్కడో కరీంనగర్, ఎక్కడో విశాఖలో ఉన్న నన్ను ఈ యొక్క సభలను ఏర్పాటు చేసి మన హృదయాలను రేపడానికి, ప్రేరేపించడానికి ఒక తీర్మానము తీస్తాల నుంచి వెళ్ళాలని నేను కోరుతూ నా 2 చేతులను జోడించి, ఎందుకంటే మీరు చక్కగా సహకరించి మరి ఈ సభలకు మీరెంతగా సహకరించిన విధానం బట్టి మరొకసారిగా మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అనంతరం మీ అందరి నిమిత్తం ఎక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళాలని మరి ఆ యొక్క వడ్డించటంలో కూడా యవనస్తులు చాలా చక్కగా సహకరించారు. వారు కూడా మరి ఈ గ్రామం అంతటి కొరకు కూడా నా హృదయంలో ఉంది. వారి పేర్లన్నీ ఉన్నాయి. నిత్యము కూడా నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక రోజున తప్పగా మనందరం కూడా పరలోకంలో కలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరొకసారిగా చేరువచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరూ లేచి నిలబడినట్లయితే మన ముగింపు ప్రార్థన అయ్యగారి యొక్క ఆశీర్వాదముతో మనం సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ఘనమైన మా ప్రియ దేవ, నీ పరిశుద్ధ నామములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా నా తల్లి నా యొద్ద ఉంది, కానీ దేవా తన ఈ గ్రామానికి రావాలని పరితపించేది, ఎంతో ఏడ్చేది, మాటికి జ్ఞాపకం చేసుకునేది. కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకురాలేకపోయాను ప్రభువా. దేవాని స్తోత్రాలు. తనతో ప్రభువా, తను మరి సహవాసం చేసిన, గడిపిన వారిని చూడాలని ఎంతో తపన పడేది నాయనా. కానీ ఇది నాయనా ఏ రీతిగా తండ్రి ఈ సందర్భముగా మరి నాయనా నా గ్రామ ప్రజల మధ్యకు వచ్చి నీ సువార్తను ప్రకటించాలని ఈ భారాన్ని మారిలో ఉంచినందుకు నీ స్తోత్రాలు నాయనా. అనేకులు ఈ సభల కొరకు ఎందరో ప్రార్థించారు, ఎందరో సహాయం చేశారు ప్రభువా. ఎందరో ఉపవాసం ఉన్నారు. ఫలితంగా నాయనా మంచి అవకాశం ఇచ్చారు, మంచి వాతావరణం ఇచ్చారు, మంచి సంశిష్టాన్ని ఇచ్చారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించే భాగ్యం ఇచ్చారు. అంతకంటే అమూల్యమైనటువంటి నీ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభువా మీ సేవకులని మా మధ్యకు పంపించారు. వారు త్వరగా వెలువడిన నీ మాటలు, వారు త్వరగా ప్రకటించబడిన సందేశం ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు నాయన. ఆకాశం నుండి వర్షం వచ్చినప్పుడు అది విత్తువానికి విత్తను, భుజించువానికి ఆహారము ఏ విధంగా అయితే ఇస్తుందో నా నోటు నుండి వచ్చిన అలాగా ఉంటుంది, అది నా యొద్దకు మరలక అని మీరు చెప్పారు కదా. నిశ్చయముగా ప్రభువా ఏ ఉద్దేశం బట్టి నేను ఈ అవకాశం మాకు కల్పించారో, ఏ ఉద్దేశం బట్టి ఈ వాక్యం వెల్లడి అయినదో మీకు అనుకూలమైన కార్యవారిలో జరుగునుగా కానీ నేను ప్రకటిస్తున్నాను నాయన. ఇక్కడ కనిపించిన వారు ఉన్నారు, కనబడకుండా అనేక మంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా నీ మాటలు వినివారు అనేకులు ఉన్నారు. రాబోయే దినాలలో ప్రభువా మరి ప్రాంతాలలో గొప్ప పంట మేము చూడాలి, గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ప్రారంభం నుండి ఇంతవరకును కేవలం నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను నాయన. కనుక ప్రభువా మరి కార్యములో సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. సురేష్ బాబు నాయన పాంప్లెట్ వేయించటంలో, బ్యానర్ చేయించటంలో మరి ప్రభువా ఎంతో బాధ్యత వహించి ఈ స్థలములో ఉండి చాలా చక్కగా కార్యక్రమాలు జరిగించిన విధానం బట్టి, అలాగున ప్రభువా రాజుగారి కుటుంబం తండ్రి దేవా సంశ్లిష్ట విషయంలో అన్ని ఏర్పాట్ల విషయాల్లో తీసుకున్న వారి బాధ్యతను బట్టి వందనా. క్యాటరింగ్ విషయంలో ప్రభువా బావగారు కుటుంబీకుల్లో వారి బాధ్యత తీసుకుని ఎంతో ప్రభువా వారు చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభువా విశాఖ నుంచి వచ్చిన బిడ్డలు దేవా చర్చిలో ఉండటానికి నేను ఈ అవకాశం కల్పించిన ఈ దాసుల కుటుంబాన్ని, సురేష్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు నాయన. మాతో పాటు నేను వారి ఉద్యోగాన్ని మానుకొని ఇదిగో శ్యాంబాబు వారు తండ్రి మాతో వచ్చి నేను ఈ యొక్క కార్యములు మాతో పాటు ప్రభు ఎంతగా వారు ప్రయాసపడ్డారు.
వారిని ప్రత్యేక రీతిలో మీరు దీవించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాం నాయన. కనుక నా ప్రభువ మరొకసారి తండ్రి నా గ్రామ ప్రజలందరి కొరకు, ప్రియ తల్లులు, తండ్రులు, అన్నలు, ప్రభువ, చెల్లెళ్ళు, అక్కలు, ప్రభువ, తమ్ముళ్ళు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువ దేవాని ఆత్మచేత నింపమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి విత్తబడిన వాక్యమును బట్టి ఎంతమంది తమ హృదయములో తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది తమ హృదయంలో నిర్ణయం తీసుకున్నారో, నిశ్చయముగా ఒక కుంటివాడైన వ్యక్తి దేవాని స్తోత్రాలు చైనా దేశానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేసి లక్షల ప్రజలు సంపాదించినప్పుడు నాయన, ఇదిగో నేను మాకు ఆరోగ్యం ఇచ్చో, ఆయుష్కాలం ఇచ్చో, మాకు చక్కటి ప్రభా అవయవాలన్నీ చక్కగా పనిచేసే భాగ్యాన్ని ఇచ్చో ప్రభా. ఈ రాత్రి నేను మా సమయాన్ని, మా ధనమును, మా శక్తి బలాన్ని సమస్తాన్ని ఏ విధంగా నీ కొరకు వినియోగించాలో మా హృదయాలు మరొకసారి మీరు రేపునందుక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నా. తిరిగి ప్రభా ఈ రాత్రి మా ప్రయాణమంతట్లో మీరు తోడయుండి సహాయం చేయండి. పేరు పేరున దీవించి ప్రతి ఒక్కరిని కూడా, చిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని కూడా తన యందు భయభక్తులందరినీ ఇక్కడ యెహోవా ఆశీర్వదించు దేవుడిని సెలవిచ్చిన రీతిని బట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ ప్రభా మీ కొందనాలు మాతో సహకరించిన గ్రామ ప్రజలందరినీ కూడా మరొకసారిగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి సమయంలో అయ్య సేవకులు కూడా ప్రభు ప్రయాణం చేయబోతున్నారు. అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఏ స్థలాలకైతే వెళ్తున్నారో ఆనాడు యెహోషువతో వాగ్దానము చేశావు, నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలమును నేను ఎక్కిస్తానని వాగ్దానము చేసిరా. ఆ వాగ్దానం నీ సేవకుల పట్ల నెరవేర్చమని నేను ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము నాయన. సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ కేవలం మీరు మాత్రమే మహిమపరచబడిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఘనతయు మహిమయు ప్రభావములు మీకే సమర్పిస్తున్నాం. సిద్ధపరచబడిన ఆహార పదార్థాలన్నిటిని కూడా మీరు దీవించు ఆస్వాదించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే, అస్వస్థగా ఉంటే, కృంగిన వారిగా ఉంటే, మనశ్శాంతి లెక్క ఉంటే యేసు నామములో వారికి విడుదల, యేసు నామములో వారికి స్వస్థత, యేసు నామములో వారికి నెమ్మది కలుగునుగా కానీ నేను ప్రత్యేకముగా ప్రకటిస్తూ ఉన్నాము తండ్రి. సమస్త మహిమ మీకు అర్పించుకుంటూ యేసు సర్వశక్తిగల నామమున నేను ప్రార్థన చేస్తా ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఆయన సన్నిధిలో ఉన్న మనకును, ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.